చాలా బాగుందిరా వచ్చేటప్పుడు ఉమ్మేసాం అంటే నచ్చరా బాబు బాగుంటుందిరా ఇది బాబు మీ బాబుకి తెలిస్తే ఇంకా బాగుంటుంది. నేను జాగ్ చేస్తూ నా హెల్త్ ని కాపాడుకుంటుంటే ఈ వెధవలు సిగరెట్స్ కాల్చుతూ వాళ్ళ హెల్త్ పాడు చేసుకుంటున్నారు. వీళ్ళకి ఎలా బుద్ధొస్తుందో ఏమో. కంగ్రాట్స్ రాకీ, వెల్ డన్ రా, యు ఆర్ గ్రేట్. నా పేరు నిలబెట్టావురా కన్నా. ఛీ, దీన్ని అమ్మ మళ్ళీ దొబ్బిందిరా. ఇదిగో దీని చుట్టూ తిరగడం వల్లే టాపర్గా ఉండాల్సిన లాఫర్గా తయారయ్యాను. ఇది మాత్రం నేను కన్నెత్తి చూడలేదు. ఏమైందిరా నీకు? ఇన్నాళ్ళు బానే చదివావుగా. ఎస్ఎస్సీలో టాప్ వచ్చావు, ఇంటర్లో టాప్ వచ్చావు, ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, టాప్ మోస్ట్ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ లోకి వచ్చాక ఏం వచ్చిందిరా మాయరోగం? అక్కడికి నువ్వు అడిగినవన్నీ కొనుస్తూనే ఉన్నాగా. కనీసం పాస్ మార్కులు తెచ్చుకోవడం కూడా చేత కావట్లేదా? ఏ జల్సాలకు అలవాటు పడ్డావా, లేక అమ్మాయిల వెంట తిరుగుతున్నావా? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? అలా సైలెంట్ గా ఉంటే ఏంటి అర్థం? ఇంతకు ముందు నేను నీ తండ్రిని అని చెప్పుకోవడానికి గర్వపడ్డానురా, కానీ ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. నా కొలీగ్స్ అందరూ నా కొడుకు ఇంత పర్సెంటేజ్ వచ్చింది, నా కూతురికి ఇంత పర్సెంటేజ్ వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటే నా కొడుకు కనీసం పాస్ అవ్వలేదండి అని చెప్పుకోలేక గిల్టీగా ఫీల్ అవుతున్నాను రా. అయినా సప్లిమెంటరీలో కూడా పాస్ కానివాడివి ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు? అట్నుంచటే ఏ బస్సు కిందో రైలు కిందో పడి చావకపోయావా? పీడ విరగడైపోయేది. అమ్మో, నా చావును ఊహించుకుంటేనే భయంగా ఉంది. నేను చనిపోతే నా పేరెంట్స్ పరిస్థితి ఏంటి? నేను చనిపోవడం వల్ల సాధించేదేంటి? అయినా నేను ఇంత ఫూలిష్గా ఆలోచించానేంటి? ఛ, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినంత మాత్రాన, కోరుకున్న అమ్మాయి దక్కనంత మాత్రాన, కన్నతండ్రి తిట్టినంత మాత్రాన చనిపోవాలా? నో, నెవర్. అలా అయితే ఈ లోకంలో ఎవ్వరూ మిగలరు. లైఫ్ ఈజ్ ఎ గేమ్ అంటారు. అంటే గెలుపు ఓటముల సహజం. నేను ఇప్పుడు ఓడిపోయాను, ఇక మిగిలింది గెలుపే. అంటే నేను గెలవబోతున్నాను అనమాట. ముందుంది గెలిపేనన్నమాట. ఎస్. లక్ష్మి, నేను తిట్టినందుకు వాడు బాధపడి ఉంటాడు కదా. అయినా నేను ఎవరి కోసం తిట్టాను చెప్పు? వాడి బాగు కోసమే కదా. వాడు టాపర్గా వచ్చినప్పుడు నేను ఎంత సంతోషపడ్డానో ఇప్పుడు అంతకు మించి బాధపడుతున్నాను. వాడిని తిట్టినందుకు వాడికన్నా ఎక్కువగా నేనే బాధపడుతున్నాను లక్ష్మి. రాఖీ, ఐ లవ్ యూ. ఈ మాట నేను నీకు ఎన్నో రోజుల నుండి చెప్దామనుకున్నాను, కానీ ఒకలాంటి ఫియర్తో చెప్పలేకపోయేదాన్ని. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమోనని చెప్తున్నాను. ఐ రియలీ లవ్ యూ అండ్ ఐ నీడ్ యూ. మీటూరా, మీటూ. ఓ మై గాడ్,
ఏంటి నా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతున్నాయి? ఒకవేళ నేను ఆ ఒక్క క్షణం ఆలోచించకుండా సూసైడ్ చేసుకుంటే అమ్మో, ఊహించడానికే భయంకరంగా ఉంది. సో